కొడుకు బిడ్డ పుట్టింది దొరసానికి చూస్తా నాకు చూడు మునుపటి లెక్క సల్లు కాదురా కన్లాడరా వాడుకోవు కాదు కానీ చెల్లె గట్లా కాలువట్టిలు ఆడితే ముక్కుల పాలు చచ్చిపోరా అనే అంతేనా ఏ చెల్లె మొగడే నీ సొమ్మంత ఎవరో తిన్నట్టు నువ్వేమో బేబీ అయితే నేనేమో ముసలాన్ని అయితే ఎవరో పొగడు అంటారా ఇక్కడ బాబు ఎక్కడ బాగున్నాడు గాయలుగా చూడడు మొన్న వాడు తానం చేస్తాడు చూసిన దుర్సాని గర్భాసక్కని కొడుకు పుట్టిండే ఇద్దరు బిడ్డల సైతం కూడా కొడుకు పుట్టిండే సంబరపడ్డారు సంతోషపడ్డారమ్మా రామ 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 ఇద్దరి బిడ్డల తోడ చక్కని కొడుకు కలిగిన అని పుట్టిన కొడుకులు చూడు తల్లి చేతి కందన వేసినట్టు కొడుకును చూడబోతే సూర్యవేడి కలలు చంద్రవేడి కలలు పొడిసే పొద్దుగా పడవంకలు ఎరడా కొడుకు పడవంక లేకపాయనమ్మ కొడుకులకేమో పిడి వంక వంక లేని కొడుకు పుడితేవా కొడుకు నా పుల్ల భగవన్నో అందుకే అంటారు ఇలా కావాలి ఊసేది కొడుకులు కావాలి కానీ తీసేది బిడ్డలు కావాలి ఎత్తుకపోని కొడుకులు ఉండాలి ఏడిసేది బిడ్డలు కావాలి అందుకు తనకుడు ఒక్క కొడుకున్న దాన ధనంగా ఉంటే పోవడానికి తనకు రాను ఒక్క బిడ్డున్నారు ఈయన మొగుడు పెట్ట పుట్టాలి ఆడపిల్లలు అడగబుట్టాము అంటారు రేపటికల్లా ఈయన ఏడేళ్ళ నా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పిల్లాడు ఇద్దరు బిడ్డలు అత్తగారి ఇళ్ళలో ఉన్నాడు కర్మ తక్కువై మా ప్రాణం మీద ఈయన రాళ్ళ ప్రాణం ఏడు అవతల నుంచి ఊరుకుంటూ నా బిడ్డలు అత్త నా కొడుకు మా ముందుకుండ వాటి నడుతాడు అనుకున్నది కొడుకుని పాప కట్టింది తల్లి రామ 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 మెల్లగా కాలుజారు పడుకుంటే మెల్లగా మెల్లగా అడుగులు అడిగేయాలి ఎవరికైనా పాపం అది ఎక్కడ దాని ఊకే దాంట్లో ఎందుకుర్రా
రోజు 2 రోజులు 3 రోజులు 3 6 5 11 రోజులు నాడు పూల వైల కొమ్మలు ఎత్తింది కొడుకు పూల వేళ వాపుతానమ్మా ఒక్కరోజు అక్క 21 రోజులు కొడుకు వెలుగుతాడు అయ్యా మీరు పోతే మీ అవ్వల తోడే అయితే 19 రోజుల కొడుకు పెరిగినాడు మరి బిడ్డలు మాత్రం ఒక్క బిడ్డకు పెళ్లి చేసిన అత్తగారింటికి మరి బిడ్డ రాని పండుగ నేనెట్లా చేస్తా అల్లుడు రాని పండుగ నేనెట్లా చేస్తా కచేరి కాడ వల్ల భర్త చూడు సుందరశీల రాజుకు మతలా పంపింది ఆ తల్లి సుందరదేవి అయ్యా మన కొత్తగారు ఒక్క బిడ్డకు పెళ్లి చేసిన మన బిడ్డకు మతలా ఎత్తే విద్యాళుడు వచ్చినాక తెల్లారి 21 రోజు మన కొడుకు పేరు పెడదాం అని ఆనాడు భర్త చెప్పినాడు ఆ రాజు సుందరశీల రాజు మంత్రితో చెప్పినాడు చూడు మన పుష్పాల నగు నాన్న చూడు క్షత్రియ రాజు అరుణావతి చెప్పినాడు అరుణావతి క్షత్రియ రాజు మా తోడ మాకు తమ్ముడు కలిగినాడు రాధ పోదాం పాలి పుట్టు కూసాల పుట్టాంగి రేగలు పట్టుకొని ధన సుందర శివనగులు చేరుకున్నాడు చూసింది అల్లుని మొక్కము చూసింది తల్లి చూడు బాగా సుందరదేవి నీళ్లు పట్టుకుపోయాలని కాళ్ళకు నీళ్ళు ఇచ్చినట్టు బిడ్డను వాళ్ళు నీళ్ళు నింపుకున్నాడు ఆ కొడుకుడు తీసింది బిడ్డ చేతిలో పెడితే చూడు ఆ బిడ్డ అరుణావతి పుడితే తమ్ముడు మా తోడ మాత్రం మరి అన్న అనటోళ్ళ ముఖం చూసినాం తమ్ముడు అనటోళ్ళ ముఖం చూసినాం తోడను పుల్లెము గరవాన కలిగిన తమ్ముడా తమ్ముడు ఎత్తుకొని కరణవాసెక్కిళ్ళు ముక్కిళ్ళు చెదరముద్దులు ఆడింది తల్లి చేతికి ఇచ్చింది ఆ పూట అమలు తెల్లారి 21 రోజాయి చక్కని శుక్రవారం నాడు ఇళ్ళకి ముగ్గులేసింది ఇంట్లో మన తల్లి నయ్యం రావాల తీసుకొస్తే మన కొడుకు పేరు పెడదాం సుందరశీలరాజు బ్రాహ్మణ తీసుకొని భవనాలు వేడికి వచ్చిన బ్రాహ్మణులు నూరుకోకుండా కురిసిలు ఓరడానికి కొరకు వెత్తలేసింది కా తల్లి సుందరమ్మ ఇద్దరు బిడ్డల తోడ నాకు చక్కని కొడుకు కలిగిండు వాడ గండన కలిగిన వంత గండన కలిగిన వయ్యల గండన కలిగిన ఊరు పల్ల గండన కలిగిన మీన మామల గండన కలిగిన దుర్డావుల గండన కలిగిన తీసుకొచ్చిన పంచంగాల పాలనేతలు అడిగిరే ఆయన సుందర శీలమహారాజా ఓ తల్లి సుందరదేవి కనుకని మీ పుణ్యపు గర్భాన కలిగిన కొడుకు పేరు పెడతానన్నారమ్మా ముందు మగ పిల్లగాడు పుడితే పుణ్యపు కొద్ది రాజు వెళ్తాడు అమాసం ముందు ఆడవిల్ల పుడితే అంశవంతురాలన్నారమ్మా కీట కీట కిన్నారులు చెంబు చేపురాలు పైన బల ఎడలేదు పైన బల ఎడలేదు
మూల వచ్చిన పేరు కనుకనేమి ఆనాడు ఆ ప్రేమ బ్రాహ్మణులు చూడమమ్మా అమ్మ నీ కొడుకు పేరు రక్తసేన రాజు అన్నరే అమ్మ నీ కొడుకు పేరు సంబంధించిన సాగర తిన్నమ్మా పండుగంటే ఊరం తాగపడదా ఊళ్ళో ఒకరు అది కుమ్మరి వాళ్ళు కమ్మల వల్ల కొల్ల కురుమ 32 జాతీయుల వంజికి అన్న భోజనం పెట్టిందం అటువంటి అన్నదానం చేసి మరి అల్లుడు బిడ్డ ఆ మేడల్లో ఉన్నవాడు చేసి ఆనాడు కత్తిరి కాడికి వచ్చింది ఆ భర్త తల్లి సంబరపడుతుందే అమ్మా అందుకే అంటారు కన్న ప్రేమలే ఘనమైన ప్రేమను కడవ ప్రేమలన్నీ కష్టాల పాలన్నరాట సిరులగించే సిన్ని నవ్వులే పుతుమానికాలో బాపమ్మ మనకు ఒక కాడ లేదురా మూతిలో మూతి పెట్టి మాట్లాడకు అంపి నీటిలో కొడుగా నువ్వు తోట ఏలాలి పూదునూరు ఎల్లకాలము
చెప్పడం లేదు. అందుకే అంటున్న తల్లులారా ఇవాళ జరిగింది రేపు చెప్తారు కానీ రేపు జరిగేది ఇవాళ ఏ మానవుడు చెప్పడం. ఇవాళ జరిగిందే రేపు వాడుకుంటుంది ఈ లోకం. రేపు జరిగేది ఇవాళ ఎవరు చెప్పరే అమ్మా. అందుకే అంటారు ముందు మురుచునమ్మ పండుగ కదన్నరే అమ్మ. తల్లి వరాలి దేవి కొడుకును పగలేసుకొని పండుకుంటారమ్మా. నిదురమ్మా నిదురమ్మా తల్లికి ఓ గాలి వీధికెళ్ళి ఓ దేవుడు వీధికెళ్ళి ఒకరికి వీధికెళ్ళి తల్లులారా అనంత రోగం అందరూ రావచ్చను అనంత రోగం రావచ్చనమ్మా నాయనా నా జీవుని గుండకంటే బిడ్డ నీకు భూమిరా నూకలు బాగిలేవు బిడ్డో నీ ప్రసాదం అడిచిపోయింది అది వేసుకో నీ అమ్మయ్య రాజులప్పుడు ఇక జాలుగున తెల్లవారే తల్లిగో బెల్లవారే కమలరా నా కొడుకు
అమ్మ ఉన్నన్ని రోజులేపు పాలు ఉన్నన్ని రోజులే పాకము అప్పటి గుప్పటి గంటలు కొడుక తల్లిలేని పిల్లలకు తల పోత పెద్దదిరా అయ్యా అయ్యో అయ్యో నా బిడ్డరా కరణమో అయ్యో నా బిడ్డరా కరణమా అంత దూరాల బిడ్డకు చేసింది అమ్మ మాటిల్లా బిడ్డనైనా బిడ్డ అరుణావాదిరా పిలుపోలిల్లమ్మ తల్లి వేడి కాచినది నా బిడ్డ అరుణవా అయ్యోనే అవరా నవ్వా సుందరమా ఈ బాధ నీకు వచ్చే అందుకే అంటారవా కవల కవల కళ్ళకు కవల కవల నీళ్ళు పడుపుతాను కలిగినట్టు కళ్ళల్లా కన్నీళ్ళు తిరుగుతానే అవ్వా అవ్వ సచ్చిపోయినాని అవ్వా సచ్చిపోయినా మీ బాబు అది కచ్చినాను పెడితే చచ్చిపోయినా మీ అవ్వ చచ్చిపోయినా మీ బాబు బాబు లేసి రాడేవా నీలోన బాధలైనా నాతోని పరాలు మన తమ్ముడు కోకోనరు తండ్రి నువ్వు కలగల కల కనిపిస్తాను నీలోని బాధ నాతో చెప్పు అని ఏమనంటా నేను చెప్పుకుందు బిడ్డ 7,000 బిడ్డ కళ్ళల్లా నా బిడ్డ కల తమ్ముడు చిన్నోడు 22 రోజుల పసిపిల్ల కలిగల్లా కొడుకును తీసుకురాని ఎదురు పెడతా ఉన్నది కొడుకుల తోడనాకు ఇద్దరు బిడ్డల తోడనాకు కొడుకును నేను పట్టం కూడా రాడి ఒడిసిన కాడను నీ తమ్ముడు ఉన్నాడమ్మా ఎట్లా పొద్దు కొడుకును తీసుకురాని చేతుల పెట్టరా కాలంటే నా బిడ్డ కాలు నేను
నీదే కట్టేది నీ తమ్ముడు ఉన్నాడవ్వా ఓది పిల్ల తల్లి చూడవా ఈ తమ్ముడు పైరం నీ సెల్ల పైరమని ఇద్దరు పిల్లగాళ్ళ తీసి పెద్ద బిడ్డలు తీసి పెట్టినాడు అవ్వా సావో సావో అంటాను చచ్చిపోయినోళ్ళు మనున్నోళ్ళకు మళ్ళా కనబడతాను అందుకే అంటారు ఇవాళ మనుషులకే కట్టవు కానీ అడిలో ముడిసే చెట్ల కట్టవు రాదు గుట్టలు ఎప్పుడు ఏడవై భగవంతుడు అన్నటోడు భూమి మీద 4 వంతులు వేసి మంచి వస్తాడు నవ్వు రాడు కానీ ఎల్లా కలం ఎవలా భూమి మీద బతుకోనలేదు మన ఒంట్లే రక్తం ఇంట్లో రూపాలు ఈ మనునికి శాసితం కాదు ఒంట్లే రక్తం జిల్లప్పుడు ఏ మనునికైనా అనిపిస్తుంది వీంతోడు పనేది వాంతోడు పనేది వీడిని కొట్టాలి వాళ్ళు తిట్టాలి అడిలా 10 ఎకరాలు కొనాలి బాయి తోడాలి బంగ్ల కట్టాలి అనిపించున్నాడు ఒంట్లే రక్తం ఉడిగి ఆ మనిషి మంచాల పడ్డనాడు ఆ మనిషిని అరుచుకోరు మరో మనిషి తోడు అవసరం అంటారే అమ్మా నాకు పాలపాశ వేసి బిడ్డ నేను భూమి మీద బతుకు నా ప్రాణం పోతాను అందుకే అంటారు అవ్వగల్ల నాడే పువ్వా పాలగల్ల నాడే పాశం అంటారు అవ్వలేని పిల్లగాళ్ళకు పువ్వ కరం అంటారు పాలు లేని నాడు పాశం కరం అంటారు అవ్వా తల్లికి దంచగలుగుతనే పిల్లకు బుక్కగలవు ఆవుకు మేతేస్తేనే లాగకు పాలు అంటారు కన్న తల్లి చేసి పెట్ట నోసుకోవాలి కడుపులో పుట్టిన పిల్లగాలు తిననోసుకోవాలి అంటారు సుందరదేవి రావా నీ ప్రాణ వెళ్ళిపోతావా దేవుడు లేడు మొక్కంగా ఏ దేవుని కురుకోవాలలో మా తోడ ఒక్క తమ్ముడు కల్ల ఒక కొడుకుని అనుకున్నవే నాకు పెళ్లి చేసి ఓ ఇంటి బిడ్డలు చేసినావా కానీ 7 ఏళ్ళ మన చెల్లకు పెళ్లి చేసినవా ఆ చెల్లెనత్తగారింటి నంపినవా నీ చేతులతోని మన చెల్లెనెత్తిన అక్షంతలు వేసినవా భగవంతుడు పాడువాడా కన్నుల కొంట పోయి కడుపుల పుట్టినోళ్ళు ఏడిపిత్తలేడ కడుపుల పుట్టినోళ్ళ కొంట పోయి కన్నుల మంది చెల్లెళ్ళు ఏడిపిత్తలేడ నీ ప్రాణ వెళ్ళిపోతానవా నీ తమ్ముడు సింధోడు 22 రోజుల పిల్లవాడే అవ్వా నీకు నేను మొక్కుతున్నా కాలుకుంటే నీకు ముందు చంపుకుంటే నీకు బాబు సలిగొమ్ముల వారి ఇళ్ళల్లా నాగవ్వ తండ్రి రామయ్య కనుకున్నట్టు నేను 2 బిడ్డల కన్నా ఒక కొడుకును కన్ననే తల్లి నాగా అనుకున్నది నా
నాకిద్దరు కొడుకులు నాకు ముగ్గురు బిడ్డలని కొండంత సంబరపడ్డరా తల్లి నాగమ్మ మంచారం అంటుకొని నాగమ్మ పోరేక జీవి పొరనాడుకున్న నాగమ్మ ప్రాణం చనిపోయిన కొడుకానికి వచ్చిండు చనిపోయిన బిడ్డానికి వచ్చానా అయ్యో అయ్యో నా బిడ్డ రాలే నా బిడ్డ కొడుగా సారయ్యా బిడ్డ రానవా మిరువైన తవ నాకు దొరుకుతుంది బిడ్డో అయ్యో అయ్యో నా బిడ్డ రాలే నా బిడ్డ బిడ్డ సమ్మవ నా బిడ్డ ఓ బిడ్డ సరితవ్వా మీ అవ్వబాయి తీరుతుంది బిడ్డో అవ్వయ్య నేనున్న బతుకరున్నావు మీకు బాగా తిన్నాడు బాబాని కత్తడు బిడ్డలారా ఆపద తిన్నాడు మీకు అమ్మాని కత్తడా బిడ్డ మన కరాడలో కలిసిందా చిన్న సారయ్య కలిసిండ మన బాబు కలిసిందా మీరందరూ ఒక్క గాడ మీరు కలుస్తున్నారా మమ్మల్ని అంగట్లా కోతురా పోతురి అమ్మాయి బిడ్డలు ఎడిసినట్టు ఎడతారు బిడ్డు నీ తమ్ముడు సిన్నోడు ఉంటే బిడ్డ అప్పుడే అల్లుడు క్షత్రియ మహారాజుల దగ్గర పిలుచుకున్నది గానాడు ఆ కొడుకును తీసింది బిడ్డను తీసిందమ్మా అల్లుని చేతిలోన పెట్టి అల్లుని చేతిలోన పెట్టి అల్లుడా క్షత్రియ మహారాజా నా కొడుకును తీసి నీ చేతిలో పెడతల్లా ఆ చేతిలో పెడితే ఎల్లకాలం ప్రేమ ఉంటుందో ఉండదన్నది ఆ కొడుకును తీసింది అల్లుని కాళ్ళ వేసింది కాళ్ళ మీద వేసిన నా కొడుకు పైన అనుకుంటే నీకు పుణ్యమయ్యా అమ్ముకుంటే నీకు బాబమయ్యా అమ్మనేని కొడుకు అమ్మనేని నా బిడ్డ పైన వల్లది ఆ కొడుకును తీసింది చేతులు పెట్టింది నాదా నా కగుళ్ళు పొగులు అవుతుంది నాదా నిన్ను పిల్లల కొని వేసి పోతానే నాదా అప్పటికొప్పటి అందరూ అయ్యో భార్య ముళ్ళన్ని రోజులే భర్త సుఖము భర్త ముళ్ళన్ని రోజులే భార్య సుఖము భర్త లేని ఆడదానికి బలము ఎక్కువ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ నిన్ను ఒంటరి కొదిలి వేసిపోతాను అన్నప్పుడు బాబా నీకు కనబడి ఎవరు నాకు అగుపడతాను బాబా నా గుండెల్లో తప్పులు కొట్ట విధమై తల్లి అగుళ్ళు ముగుళ్ళు అయితల్లడు అతను సుందర తేనారాలు భార్య భరతలైన వాళ్ళు
మాట్లాడుకుంటూ మాట్లాడిపోయింది. పెద్ద బిడ్డ అరుణావతి, చిన్న బిడ్డ కరుణావతి. మరి ఆ వయ్యరాజుల ప్రాణం ఏనాడు ఇద్దరు బిడ్డలు కూడా అమ్మ మీద వాడి కలకల కలకల కన్నీళ్ళు పెడతాడు. ఎడితే మీ అవ్వలేసేస్తాడా, ఎడితే మీ అయ్యలు ఎత్తాడా? ఏమైనా సచ్చిన వాళ్ళని చూడు మన తాగలేకపోతే మురుగు వాసన పడతారు, అంటుకుని నన్ను తినకపోతే పాసిపోతుంది. వీళ్ళంతా కొడుకులు పట్టుకొని క్షత్రియ రాదు పట్టుకొని ఊరికి ఉత్తరాన ఉలిగిళ్ళ గడ్డకు వచ్చిండు. అయ్యలారా జాంబవంతులారా మాత్రం ఇక మా అత్త మామరాజులకి ఇల్లు కట్టు పచ్చికైతే ఆడేసిన పేడకు పచ్చికైతే పట్టుకొని ఇంటి ముంగడికి వచ్చేవారు సప్పులు లేవుదానే పోగే సప్పులు పోదానే కుమ్మని ఇంటి గుండా ఆశాలు ఇంటి బట్ట కోటింటి బుక్క గులాల పట్టుకొచ్చి ముత్తది సాగు వచ్చులోని దడిపెడి తానం పోసిల్లు కాళ్ళకు పగడాలు పెట్టిల్లు మొఖానికి పెళ్లి పొట్టు పెట్టిల్లు. మంచమనగా 2 జూడు పేడలు తయారు చేసిల్లు. జూడు పేడలు రాదులుగా వండబెట్టి పిల్ల బద్ద మీదికి వెళ్ళి కప్పి కమ్మలిక్కల కట్లు కట్టిల్లంట. ఈలడంతా తమ్ముల్ని ఎత్తుకోనిగా బిడ్డ అరుణావతి భర్త చేతుల తమ్ముల్ని పెడతాను రామా. గోవింద 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 ఎట్లా కనబడతామని పోయి చూసేస్తారు కానీ ఒకవేళ పాపాతుడు చస్తే మగ చచ్చిండ్రు అనుకుంటూ పోతారు. కష్టానికి అర్ధపర దూరాన పచ్చని చెట్టు చుట్టాలు దించి దింపడగలం వేయమంటేనా దించి దింపడగలం వేస్తా ఉన్నారా. దించిన్నాడు 4 బ్రికీల బియ్యం పోసి 4 పక్కన 4 నయా పైసలు పెట్టి అంత బంగారం అంగిట్లే పెట్టిల్లు. ఆ ఇద్దరు బిడ్డలు కూడా అవ్వయ్య శివనూరు పెట్టి అవ్వని పిలిచిల్లు, అయ్యని పిలిచిల్లు. కానీ కొడుకులు కావాలన్నా కొడుకు మీద కోరిక తీరిందా, కొడుకు భ్రమ తీరిందా? అంతా కొడుకుని పట్టుకుని క్షత్రియ రాజుడు వసీత ఎత్తుకొని కుడి చేత బుగ్గలు గిల్లిన్నాడు. కేవంట రోజులు పెడతాడు నా కొడుకు రక్తశీలరా. కంటి నీరు అవ్వయ్య మీద ఆపినాడు, కొడుకు కళ్ళ నీరు అవ్వయ్య మీద పడ్డనాడు. చచ్చిపోయిన అవ్వయ్య జీవికి సరకారికి దారి దొరకమంటారా. ముందున్నవారెనుకో తిరిగి మళ్ళా గోవింద గోవింద పెడలెత్తుకొని కష్టాలు గడ్డకొచ్చినాడు. చుట్టూ 5 వలుపులు తిరిగి పనవట్రే పేడలు తెంపి కమ్మరిక్కల కట్లు తెంపి గోవింద గోవింద అని చూడు కష్టాలలో ఉన్న వ్యక్తులు మిగిలిన కష్టాలు మీదే పెట్టి తమ్ముడిని బామ్మర్దిని ఎత్తుకొని చెత్తియారు. గంగ స్నానం చేసిండ నీళ్ళు పట్టుకొచ్చి ఆ కష్టాల చుట్టూ తిరిగి తలాపరి కుండ ఎత్తేసాడు. సీత మొత్తం అంతా నిప్పి పెడితే కష్టాలు కలంటుకున్నాయి.
ఉన్నప్పుడు అంటారావా ఇలా చచ్చిపోయిన మీ అబ్బాయి రాదు తలపండు వలగంగా ఇన్నోళ్ళు నిన్న కీడే కన్నోళ్ళు నిన్న కీడే గంగ స్నానం చేసిన వాళ్ళు చూడు మరి ఎక్కడో అక్కడ పోతే అయితే తెలిసిన మనిషి చూడు మరి చచ్చిపోయిన కాడ మాత్రం ఇక దీపం ముట్టించిన్నాడు ఆ దీపానికి దండం పెట్టుకుని 10 నిమిషాలు మౌనం పాటించి ఎక్కడో అక్కడ పోతాడు ఇంటికాడ ఉన్నది ఎవరయ్యా 2 బిడ్డలు అరుణావతి కరుణావతి అల్లుడు క్షత్రియరా లేని ఇల్లు దేవత లేని గుడి సాంగవాయ అయ్య లేని ఇల్లు దేవుడు లేని గుడి సాంగవాయ లూడి వేన సేరు సాంగంగా వచ్చు రాగుతానే 1 రోజు 2 రోజులు 3 నాడు పిట్టే పెడతాను 5వ రోజు పిట్టే పెట్టి 9వ నాడు దినమని ముట్టించింది 11వ రోజు నాడు అప్పటి వరకు 1 నెల కొడుకు రక్తశీల మహారాజు కొడుకాను పుట్టినాక ఏ దేవుని గుడి కాడా నీ తలయకపోతే మన అయ్యే నీకు దేవుడైన మన అవే నీకు దేవత అయిందా తీసుకొచ్చి సౌరపరలు వేపించి నువ్వు ఆనాడు పట్టడి పిండి తెచ్చి అవ్వయ్య పేరు మీద గంగలోని పిండాలు కలుపుతాను పండుగలో పండుగ తెల్లారి ఎండుగా సిట్టి సప్పుడు చెప్తలేదు కడుగుతాను సిట్టి సుష్మిత కావేరి అంటేనే లేస్తుంది ఆమె ఆ పండుగ తెల్లారెండుగా ఏ రత్తమా ప్రాణమో ఇలా నా బిడ్డ పైల అయ్యా నా కొడుకు పిల్ల నా సీదులో ఎత్తి చూడు మరి అత్తమా ప్రాణం పోతుంది చూడు మరి ఇంటికి పెద్దలు అంటే కొడుకెనక కొడుకు ఆసంటాడు దేశంగా పాడాలి ఆ మరణాలను ఆ బామ్మర్దిని కూడా అరుణావతి చేతిలో ఎత్తి అత్తమా ఇలా ప్రాణం పోగా నా కాళ్ళ వేసులు కొన్ని రోజులు ఇక్కడ రాజేరి అత్తగారి రాజ్యం కాపాడుతుంది కదా పైలవాణి అల్లుడు క్షత్రియ మహారాజు కచ్చిరితో వలబడతాడు పిల్లగాడు క్షత్రియ మహారాజు అనుకున్నాడే ఆ మామ ఎట్లా రాజ్యం వేలిండో ఎట్లా రాజ్యం వెళ్తున్నాడు అన్నాడు క్షత్రియ మహారాజు వెనక రాజ కచ్చిరి వీటికి బయలుతున్నాడు అమ్మా మోకుంద మాధవో అంటారు సాంతగా మీద 200 రూపాయలు తీసుకుంటాను ఇది పట్టుకొని నీకు ఎట్లా న్యాయం అవుతుందమ్మా నువ్వు ఒకసారి దోదిగట్టు చూడు దోదిగట్టులో నీ బాధ ఎట్లుంటుందో
రాజవేలుతున్నాడేమో రావంట రాజవైన ఆనాడు మా సుందర సేన మహారాజు ఎట్లా రాజవేలుడు పిల్లగాడు చిత్రే మహారాజు గట్ల రాజవేలుతున్నాడేమో పొద్దు కడతాంది అల్లుడు క్షత్రియరాజు అత్తగారింటి రాజవేల పట్టరా అత్త మావ కింద ఉన్న మంత్రులు అరే మంత్రి అయ్యా ఇంతకు మీరు ఏ ఊరు కొత్త కనబడతాను నేను పుష్పాల నగరం వెళ్ళి నా పేరు క్షత్రియ మహారాజు అత్తమ్మ ప్రాణం పోతే మా మామయ్యల రాజ్యం వెళ్తారా ఊళ్ళో ఉన్న మంది నా గురించి ఏమనుకుంటారు బిడ్డ ఏడిదిరా పొడిచేది పొగుడుతారంటరా గట్ల బిడ్డ అనుకుంటలేరు కొడుకు వచ్చిండు అత్తగారింట్లో అడుగు పెట్టిండు అత్తని మింగిండు మామని మింగిండు అనుకుంటారు అన్నారా లోకం అన్నదెంతో ఆనందంతో కానీ వీళ్ళైతే డైరెక్ట్ నా ముఖం పట్టుకుని అంటారా లోకానికి పట్టింపు ఏమంటారు బిడ్డ లోకం బాధకి ఎడవాలి నవ్వుత బతికేది ఈ లోకమే చెడిపోతే బతికేది ఈ లోకమే మరి ఆ లోకం అయితే అబద్ధం అనుకుంటానవా మరి పెళ్ళైనాక ఏడాది దాకా ఇంట్లో అత్తమామో ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ముడిగోళ్ళు ఏడాది తిరిగేదాకా మంచిగా ఉంటే మరి అల్లుడు వచ్చిన ముహూర్తం కూడలు వచ్చిన ముహూర్తం సాకల తల్లి వచ్చిన ముహూర్తం చీపిరి గట్ట తీసిన ముహూర్తం కావాలని అంటారు మీ బామ్మారు వచ్చిందంటే పేరు పెడతానంటే వచ్చినావు వచ్చినాక దప్పున అంటారు ఏడాది తిరిగే ముందుకు ఏమన్నా అయితే దేశగాళ్ళు అల్లుడు వచ్చి అన్న కొడుకు వచ్చిండు పెళ్లి కాకముందు అత్త వచ్చింది మావ వచ్చిండు అంటారు గత ఏడాది వెళ్ళేదాకా మంచిగా ఉంటే ఏమి లేదు అత్త మావ నిన్ను కాదు నన్ను అంటాడు వాడు లంచ కొడుకు అని నేను ఆ మాట అంటావా వాడు నన్ను అంటాడు అంతేనా వాడిని నీళ్ళు అని కొడుకు వాడు నన్ను అంటాడు అంతే ఇంకా ఊళ్ళో ఇంకేమనుకుంటారా మాట్లాడతా అంటే ఈ లంజోడుకు లేడని ఈ లంజోడుకు వచ్చి మాట్లాడతా లంచ కొడుకు అంటారా లంజోడుకు కూర్చోపో అయ్యా ఇట్లా మహారాజ్ నువ్వు పెళ్లి పెడితే రాజులు ఎక్కున్నావు లేకుండా పుచ్చపోలు ఎక్కుంటావు పెన్ను పెడితేనే రాజులు ఎక్కున్నాడు పుచ్చపోలు ఎక్కుండు నీకేమనిపిస్తుందిరా నీకు వచ్చే రేవు ఇంకా రాలే నీకు ఇంకా నీకు వచ్చే నేర్పు ఎవరు నేర్పుతలేదు నీకు కానీ ఇట్లా అయ్యా బిడ్డ తెలివి ఉన్నది కానీ కొట్టే రేవు వస్తలేదు వీనికి అయ్యా నేను ఒక మాట చెప్తా ఏం మాట నువ్వు అత్తారింట్లో అడుగు పెట్టుడుతో అత్తను మింగిన వాట మా ఆను మింగిన వాట మొత్తం వాడకపోతే అదే అంటారు మొత్తం నా గురించి తెలియదు నాకు పునగోరు ముచ్చట్లు వస్తాయి నాకు నువ్వు సంసారం మా పని నాకు పునగోరు ముచ్చట్లు రావు అందరు పోయి మండాలి కానీ నా పోయి మండకున్నా మంచిది అనుకుంటాను తెలుసు అయ్యా 3 వద్దు నాడు 3 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నావాట నేను ఒక్కనే తిన్నా అత్తమా చచ్చిపోతే 3 వద్దు నాడు 3 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నావాట 5 వద్దు నాడు 5 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నావాట ఈ ఊళ్ళో అందరూ విడిచిపెట్టలేదు నేను ఒక్కనే తిన్నాను 5 గొర్రెలు వచ్చి 9 వద్దు నాడు 9 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నావాట 9 గొర్రెలు ఒక్కనే తింటాను వీళ్ళందరూ వీళ్ళు అందరూ ఈ వాడ వీళ్ళు ఇట్రా 11 వద్దు నాడు తినాలి రోజు 11 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నవాట ఒక్కని 11 గొర్రెలు కోసుకొని నువ్వే తిన్నవాట వీళ్ళు ఈ ఊళ్ళు అంటారు అందరూ మహారాజులు అన్నారా ఇంత ఇంత లేకి లంజోడుక ఇంత లేకి లంజోడుక అయితే ఇక్కడ రాజ్యం వెళ్తారు భూములు లేవా జాగలు లేవా వానికి అత్తమా బాడుల కాశపడి వచ్చింది అంటారు బాడుగులు అంటే ఏంటి అత్తమా పీచుకొద్దా ఆవురవా ఒగ్గోళ్ళకు సావచ్చింది ఆయన పూర వచ్చిందాకుంటారు